మరి ఈరోజు ఒక విశిష్టమైన దినం మీ అందరికీ తెలుసు. ఏంటది? ఫాదర్స్ డే, పితృ దినోత్సవం. గత మాసంలో మనము మాతృ దినోత్సవాన్ని జరుపుకున్నాం, మదర్స్ డే. సో ఈరోజు మనము ఫాదర్స్ డే జరుపుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఎవరైనా ఎంతమంది ఫాదర్స్ ఉన్నారు, తండ్రులు ఎంతమంది ఉన్నారు? కొంచెం చేయి లేపుతారా? నిలబడదు కానీ అయ్యగారు తర్వాత మిమ్మల్ని అభినందిస్తారు. ఎస్, తండ్రులైన వారందరికీ కూడా ఈ యొక్క ఫాదర్స్ డే సందర్భంగా అభినందనలు. ఒకసారి చప్పట్లు కొడతాం వాళ్ళకి. ఎందుకంటే తండ్రిగా ఉండటము గొప్ప ఆధిక్యత, గొప్ప బాధ్యత. ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ అండ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఫర్ ఎవ్రీ ప్రివిలేజ్ దెర్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. యాజ్ ఎ children of God, we are privileged to be called, but at the same time we are also responsible to glorify His holy name. సో కాబట్టి ఈ సందర్భంలో I would like to concentrate on two things. One, to honor our fathers, and also to recognize the heavenly Father. మన పరలోకపు తండ్రిని గురించి మనము తెలుసుకోవటానికి, అదేవిధంగా ఈ బయోలాజికల్ ఫాదర్ను కూడా మనము సన్మానించటానికి, వారు మన జీవితాల్లో ఎలాంటి పాత్రను కలిగి ఉన్నారో దాన్ని మనము గ్రహించటానికి ప్రయత్నం చేసే విధంగా మన యొక్క ధ్యానము కొనసాగాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగంలో ఒక మాటను మనము చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనము. నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నాకంటే నీ కుమారులను గొప్ప చేయుచున్నావు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు. ఇంతవరకు మా స్తుతుల మీద ఆసీనుడవైండి నీ నామాన్ని మహిమపరుచుకున్నారు. మీ జీవం గల మాటలు మేము ధ్యానిస్తూ ఉంటుండగా నీ ఆత్మచేత మాకు బోధించి గ్రహింపు దయచేసి మా నోటి మాటలు హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములై నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరముగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఏ ఇంటికైనా ఒక కుటుంబానికి యజమానునిగా దేవుడు తండ్రిని నియమించాడు. తండ్రి అంటే ఫాదర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే ఆయన మన ఉనికికి మూలమై ఉన్నాడు. మన బయోలాజికల్ తండ్రి మన జన్మకు కర్తగా ఉన్నాడు, మన యొక్క పోషణకు బాధ్యత కలిగి ఉన్నాడు. అంతేవిధంగా మన సంరక్షణ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవటానికి దేవుడు మరి తండ్రులను నియమించాడు. అంతకు మించి క్రమశిక్షణలో ఉంచటానికి, రక్షణలో నడిపించటానికి మరి తండ్రే బాధ్యత వహించాలి. సో యాజ్ ఎ ఫాదర్, ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ దెమ్, టు ప్రొవైడ్ ఫర్ దెమ్, అండ్ ఆల్సో టు డిసిప్లిన్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు ఇంట్రడ్యూస్ జీసస్ అండ్ వే ఆఫ్ సాల్వేషన్. ఈ 4 పరిచర్య ధర్మాలను కొనసాగించటానికి దేవుడు మరి తండ్రులను నియమించినాడు అని మనము దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. తండ్రిని మనం అబ్బా అని పిలుస్తాం. మరి యేసు ప్రభు కూడా అబ్బా తండ్రి అని మన పరలోపు తండ్రిని, పరమ తండ్రిని సంబోధించినట్లుగా మనం చూస్తాం. మనందరికీ కూడా సృష్టికర్తగా దేవుడు తండ్రిగా ఉన్నాడు. ఒకసారి మనము కొన్ని లేఖన భాగాలను మనం కనుక చూసినట్లయితే
యెషయా గ్రంథము 64 అధ్యాయము 8వ వచనములో దేవుడు మనకు తండ్రిగా పరిచయము చేయబడుతూ ఉన్నాడు. చూడండి, ఎస్, తండ్రులైనా పిల్లలైనా అందరికీ కూడా దేవుడు తండ్రిగా ఉన్నాడు. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాం. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బిఫోర్ యూ అండర్స్టాండ్ ది fatherhood of our biological fathers, we must recognize and understand that we are all the creation of God. God is our Father. He is our source of life. He is our provider. He is our protector. He is also disciplinarian, and also we have to give accounts to him only. ఆయన మనకు తండ్రిగా కొన్ని బాధ్యతలను అప్పగించాడు. ఈ లోకంలో మనల్ని జీవింపచేశాడు, మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. వారి పట్ల మన వ్యవహార శైలిని ఆయనకు లెక్క అప్పగించాల్సిన దినం ఒకటి దాన్ని నియమించాడు. సో కాబట్టి మనమందరము కూడా ఆయన చేసిన పని అయి ఉన్నాము, ఆయన చేతి పనిమై ఉన్నాము. దో వీ హ్యావ్ ఎ బయోలాజికల్ పేరెంట్స్, వీ ఆల్ హ్యావ్ ఏ డివైన్ ఫాదర్, ఏ డివైన్ క్రియేటర్. ఆయన ఎదుట మనం అందరము కూడా శిరస వహించాల్సిందే. ఆయనను మనము సన్మానించాలి, ఆయనను గౌరవించాలి, ఆయనను ఆరాధించాలి. మన యొక్క తండ్రిని మనము సన్మానిస్తాం, మన తల్లిదండ్రులను సన్మానించమని బైబిల్ చెప్తుంది. దీర్ఘాయుష్మంతగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. తల్లిదండ్రులను సన్మానించాలి. మన పరమ తండ్రి అయిన దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. కొంతమంది ఏమంటారంటే తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం అనుకుంటారు. అది అతిభక్తిని చూపిస్తుంది. కానీ క్రైస్తవులుగా సన్మానించే వారిని సన్మానించాలి, కానీ ఆరాధించే దేవుణ్ణి మాత్రమే మనము ఆరాధించాలి. సమ్ పీపుల్ దే ఎక్స్క్లూడ్ గాడ్ ఫర్ సేక్ ఆఫ్ దేర్ పేరెంట్స్. లేకపోతే కొంతమంది విషయంలో ఒక గొప్ప వ్యక్తులను సన్మానించటము మంచిదే, కానీ వారిని ఆరాధించకూడదు. ఆరాధించే ఆ యొక్క ఆధిక్యత, ఆ యొక్క అర్హత కేవలము దేవునికి మాత్రమే ఉంది. మన ఆరాధనను స్వీకరించేవాడు దేవుడే. సో కాబట్టి ఆయన మన విమోచకుడు, మన పాపములను క్షమించుతాడు. యేసుక్రీస్తు పరమ తండ్రిని పరిచయము చేయుటకు ఈ లోకానికి వచ్చాడు. అందుకే యేసుప్రభు ఏమంటాడంటే, నన్ను చూచినవాడు తండ్రిని చూసినట్టు. సో కాబట్టి నేనును తండ్రియు ఏకమై ఉన్నామంటాం. సో కాబట్టి నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు, నేనును నా తండ్రి ఏకమై ఉన్నామని యోహాను సువార్త 10:30లో మనము చదువుతూ ఉంటాం. అయితే దేవుడు మనకు తండ్రిగా ఉన్నప్పుడు ఆయన మనకు ఈ టేక్స్ కేర్ ఆఫ్ అస్ అండ్ ఆల్సో ఈ ప్రొవైడ్స్. యెహోవా ఈరే, ఆయన మనకు సమకూర్చువాడు, మన అవసరతలను తీర్చేవాడు. మన యొక్క బయాలజికల్ ఫాదర్ పని ఏంటి? ఆయన కూడా ఎందుకు కష్టపడుతున్నాడు, ఎందుకు ఉద్యోగం చేస్తున్నాడు, ఎందుకు సంపాదిస్తున్నాడు? ఎవరి కొరకు? తన కొరకైతే అంత కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు తండ్రికి ఒక గొప్ప బాధ్యత ఇచ్చాడు. ఏంటది? కుటుంబాన్ని పోషించే బాధ్యత. ఆయన అన్ని గంటలు పనిచేయటానికి కారణం ఏమిటంటే కుటుంబం యొక్క పోషణ బాధ్యత తండ్రిదే. ఇప్పుడు పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఆడవాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ, మగవాళ్ళకి తక్కువ అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ది ఫాదర్ ఈజ్ టు ప్రొవైడ్ ఫర్ ది ఫ్యామిలీ. కొంతమంది అంటే తల్లికి ఎక్కువ జీతం రావచ్చు, తండ్రికి తక్కువ జీతం రావచ్చు, అవకాశాలను బట్టి.
బట్ ది ఫాదర్ మస్ట్ బి ది లీడర్ ఆఫ్ ది హౌస్. ఇట్ ఈజ్ హిస్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి తండ్రి తప్పనిసరిగా ఆ పోషణ బాధ్యతను తీసుకోవాలి. ఎందుకంటే దేవుడు మన యొక్క అవసరతలన్నింటినీ కూడా తీర్చే తండ్రిగా ఉన్నాడు. అంతేకాకుండా పరమ తండ్రి అయిన దేవుడు మన ప్రార్థనలను వింటాడు, జవాబిస్తాడు. God not only provides, He also hears our prayers and answers. పరమ తండ్రి అంటే when you have a relationship with the Heavenly Father through Jesus Christ, we cannot approach our Heavenly Father by ourselves. ఎందుకంటే పరమ తండ్రి పరిశుద్ధుడై ఉన్నాడు. ఆ పరిశుద్ధ దేవుడు పాపి అయిన మానవులతో సంబంధాన్ని కలిగి ఉండటానికి మరి అవకాశం లేదు కనుక యేసుక్రీస్తు ద్వారానే మనము తండ్రి అయిన దేవుణ్ణి చేరగలుగుతాం. సో యేసుక్రీస్తు ద్వారానే మనము ప్రార్థన చేయగలుగుతాము, యేసుక్రీస్తు ద్వారానే జవాబు పొందగలుగుతాము, యేసుక్రీస్తు ద్వారానే మనకు కావలసిన వాటిని పొందగలుగుతూ ఉంటాం. సో కాబట్టి ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తాడు, వాటికి జవాబు కూడా ఇస్తాడు. అంతేకాకుండా పరమ తండ్రి మనకి ఏం చేస్తాడు? శిక్షణ ఇస్తాడు, క్రమశిక్షణ ఇస్తాడు. సో గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ డిసిప్లిన్. దేవుని బిడ్డలను ఆయన క్రమశిక్షణలో ఉంచుతాడు. కాబట్టి ఏ విధంగానైతే పరమ తండ్రి ఒక మార్గనిర్దేశకంగా, ఒక తండ్రిగా తన ఫాదర్వుడ్ను కనపరుస్తూ ఉన్నాడో, దాన్ని అనుసరించి మన యొక్క తండ్రులు ప్రవర్తించాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మన యొక్క పరమ తండ్రిని అర్థం చేసుకుంటేనే ఇక్కడ మన తండ్రిని మనం అర్థం చేసుకొని సన్మానించగలుగుతాము. అంతేగాని మన తండ్రిని బట్టి పరమ తండ్రిని అర్థం చేసుకోకూడదు. సో వీ ఆల్వేస్ ట్రై టు అండర్స్టాండ్ our parents, particularly our father, after understanding the Godhood of the fatherhood of our God, because He is a perfect God, because He is sinless God, He is unwavering God. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప నిత్యము నిలిచేది. మన యొక్క మానవుల మాత్రులుగా ఉన్న తండ్రులు కొన్నిసార్లు సమకూర్చలేకపోతారు, కొన్నిసార్లు పిల్లల యొక్క అవసరతలు తీర్చలేకపోవచ్చు. కానీ చాలా మటుకు క్రమశిక్షణ రాహిత్యం కూడా మన యొక్క తండ్రులలో కనపడుతూ ఉంటుంది. కానీ పరమ తండ్రి చాలా క్రమశిక్షణలో పెంచుతాడు. కారణం ఏమిటి అంటే ఆయన ప్రేమించు వారందరినీ కూడా ఆయన ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఆయన శిక్షకు గురికాని వారు దుర్బీజులు అంటారు. ఒకసారి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే దేవుడు శిక్షను మనము తిరస్కరించకూడదు. ఎందుకంటే ఆయన ప్రేమించు వారిని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. శిక్ష అంటే ఇట్ ఈస్ నాట్ కండెమ్నేషన్, బట్ ఇట్ ఈస్ ఎ కన్విక్షన్. గాడ్ నెవర్ కండెమ్స్, He always convicts the person and makes some correction and re-establishes in his relationship. ఒకసారి చూడండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదువుతాం చూడండి. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఎందుకంటే ఆ శిక్షా ఫలము గొప్పది. కింద మనం కనుక చూస్తే ఆ యొక్క శిక్ష యొక్క ఫలితము ఎట్లా ఉంటుందో చూడండి. 11వ వచనం, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనపడునే కానీ సంతోషకరంగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఎవరైతే దేవుని ఆధీనంలో ఉండి దేవుని చేత క్రమశిక్షణలో పెంచబడతారో వారు గొప్ప ఫలాన్ని పొందుతారు. కాబట్టి సంతోషకరంగా కనపడదు మనకి ఇప్పుడు.
దేవుడు శిక్షిస్తే ఉంటే తప్పు చేసినప్పుడు కొన్నిసార్లు మనకు ఏమనిపిస్తుంది అంటే, కొంతమంది ఎంత దుర్మార్గ పనులు చేసినా, ఎన్ని అవినీతికరమైన పనులు చేసినా మరి వారిని దేవుడు ఎలాంటి శిక్ష వారికి విధిస్తలేరు. వారు వర్ధిల్లుతూనే ఉన్నారు, దుష్టులు వర్ధిల్లుతూ ఉన్నారు. మనము ఎంత నీతిగా ఉన్నా, భయభక్తులతో ఉన్నా, మనం చిన్న పొరపాటు చేస్తే, ఒక సిగ్నల్ జంప్ చేస్తే, లేకపోతే ఒక చిన్న చట్టాన్ని ఉల్లంఘిస్తే ఇమ్మీడియట్గా మనకు పెనాల్టీ కట్టగలిగే అవకాశం వస్తుంది. ఎందుకని మనము కొన్నిసార్లు దేవుడు అన్యాయస్తుడు, లేకపోతే దేవుడు మనం వెంబడి పడ్డాడు అనుకుంటాం. అయితే ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరైతే ఆయన శిక్షకు గురి కాకుండా ఉంటారో అలాంటి వారిని ఆయన దుష్ట మనసుకు అప్పగిస్తాడు. దే ఆర్ డిస్క్వాలిఫైడ్. వాళ్ళు భ్రష్టులైపోతారు. భ్రష్టత్వము మహాభయంకరమైనది. దేవుడు నీవు ఎంత పాపంలో ఉన్నా, ఎంత దూరంగా ఉన్నా, ఎంత ఆయనను నిర్లక్ష్యం చేస్తున్నా కూడా నీకు అన్నీ సమకూరుస్తున్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే దేవుడు నిన్ను వదిలిపెట్టాడు, భ్రష్టునిగా నిన్ను లెక్కిస్తూ ఉన్నాడు, డిస్క్వాలిఫై చేశాడంట. అందుకే జీవము గల దేవుని చేతిలో పడటము భయంకరము. అందుకే మనం కొన్ని సాదృశ్యాలను చూస్తాం. అంటే ఈ క్రమశిక్షణ విషయంలో ఏ తల్లిదండ్రులైతే తప్పిపోతారో వారి కుటుంబాలు ఏ విధంగా విచ్ఛిన్నమయ్యాయో, ఆ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు కలిగాయో దానికి చక్కటి ఉదాహరణలు బైబిల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. సో కనుక క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ యొక్క పితృదినోత్సవ సందర్భంగా మరి తండ్రులను మనం సన్మానించాలి, వాళ్ళని గౌరవించాలి, వారు చేసిన త్యాగాన్ని మనం శ్లాఘించి వారిని తగిన విధంగా సన్మానించాలి. అదే విషయంలో మన పరమ తండ్రిని కూడా మనం జ్ఞాపకము చేసుకోవాలి. నో పేరెంట్, నో ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్, బట్ అవర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్. ఎందుకంటే ఆయన మనకు కావలసిన ఈవులను సమకూరుస్తున్నాడు. హెబ్రీ పత్రికలో మనం ఇప్పుడు చదువుకున్నాం, దేవుడు మనకు మంచి ఈవులను ఇచ్చే తండ్రిగా ఇక్కడ రాస్తున్నాడు. ఒకసారి యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రికలో ఒక మాట ఉన్నది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. సో ఆయన మన పరమ తండ్రి మనల్ని ప్రేమించి మనకు శ్రేష్టమైన దాన్ని ఇస్తున్నాడు. మనకు వచ్చే ఈవులన్నీ కూడా, అవన్నీ కూడా జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మనకు వస్తూ ఉన్నాయి. మన యొక్క ఈ బయాలజికల్ ఫాదర్ మనకిచ్చే వస్తువులన్నీ కూడా వారు కూడా ఎంతో త్యాగపూర్వకంగా మనకు కావలసిన వాటిని సమకూరుస్తూ ఉన్నారు. మన ప్రతి విషయంలో వారు త్యాగపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ శ్రేష్టమైన వరము కొన్ని మన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి వస్తాయి, పరమ తండ్రి నుంచి వస్తాయి. సో ఒక పరమ తండ్రి నుంచి పొందిన ఆ యొక్క వరాలను మరి మన యొక్క ఈ బయాలజికల్ ఫాదర్, ఈ భూ సంబంధమైన తండ్రి దేవుడు పరమ తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి ఆ ఈవులను పొందుకొని మనకైనా ఇస్తే అవి ఆశీర్వాదకరంగా ఉంటాయి. యాజ్ ఏ ఫాదర్, ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ అవర్ హెవెన్లీ ఫాదర్, యూ గెట్ ఆల్ ది బెనిఫిట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్, దెన్ పాస్ ఆన్ టు అవర్ చిల్డ్రన్. దట్ ఈస్ ఎ మోర్ బ్లెస్సింగ్. మన స్వకృషి ద్వారా మనం సంపాదించిన వాటిని, లేకపోతే పిల్లల కొరకు మనం ఎంతో కష్టపడి అన్ని ఏ విధమైన సంపాదించి ఇవ్వాలని ఆశపడితే అది వాళ్లకు శాపంగా మారే ప్రమాదము ఉన్నది. ఇప్పుడు అధికారంలో ఉన్నవారు మరి అన్ని విధాలుగా సంపాదించి ఎంతవరకు కూరపెడుతున్నారు? తరతరాలు కూర్చుండి తిన్నా తరగనంతగా సంపాదిస్తున్నారు. కానీ ఆ సంపాదన అంతా కూడా సద్వినియోగం అవుతుందా అంటే వారి కుటుంబాలను మనం గమనించినట్లయితే అవి ఏ విధంగానూ ఆశీర్వాదకరంగా ఉండట్లేదు.
ఎందుకంటే యూ కెన్ ఎర్న్ థింగ్స్ వితౌట్ గాడ్స్ హెల్ప్, బట్ వీ కెనాట్ ఎక్స్పీరియన్స్ వితౌట్ గాడ్స్ హెల్ప్. మనకు కావలసిన వాటిని మనము సంపాదించవచ్చు, దేవుణ్ణి ఎరగకుండానే పిల్లల కొరకు, కుటుంబం కొరకు అన్యాయం చేసి లంచం తీసుకొని సంపాదించవచ్చును. కానీ దాన్ని అనుభవించటానికి శక్తి మాత్రం మనకుండదు. మనకున్న సామర్థ్యాన్ని బట్టి మనం సంపాదించవచ్చును, కానీ దాన్ని అనుభవించే కృపను దేవుడు ఇవ్వకపోతే అది మన కుటుంబాలను భక్షిస్తుంది. మనం వాటిని వినియోగం చేసుకోలేము, కానీ ఆ సంపద మనల్ని భక్షిస్తుంది. ఒకసారి ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం చూడండి, 2వ వచనము చదువుతాను చూడండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం. ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును, అతడు ఏమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను, అయినా దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు, అన్యుడు దాన్ని అనుభవించును. ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను ఉన్నది. సో కాబట్టి ద థింగ్స్ వీ ఎర్న్ on our own effort without following God's rules, that is not going to be a blessing. It's very dangerous. You cannot enjoy without God's power. అది అందుకే ఉన్న వాటిని మనం సద్వినియోగం చేసుకుంటే అది దీవెనగా మారుతుంది. అందుకే దావీదు ఏమంటాడు, బ్లెస్ మై బ్లెస్సింగ్స్ అంటాడు. బ్లెస్ మై బ్లెస్సింగ్స్. నీవు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఆశీర్వదిస్తే అది దీవెనగా మారుతుంది అంటాడు. సో కాబట్టి తండ్రులుగా మనము సంపాదించేది న్యాయబద్ధంగా, మరి దేవుని యొక్క నియమానుసారంగా, అన్నిటికీ మించి దేవుని యొక్క మార్గములో నడుస్తూ భయభక్తులు కలిగి వాటిని మనము సంపాదించినప్పుడు అది కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారుతుంది. అది పిల్లల ప్రతి అవసరతను తీర్చటమే కాకుండా వారిని ఆరోగ్యవంతులుగా చేస్తుంది. ఒకవేళ ఆ విధంగా కాకుండా ఉంటే చాలా భయంకరమైన పర్యవసానాలను ఎదుర్కోవచ్చు. సో కాబట్టి పితృత్వము ఒక గొప్ప స్వాస్థ్యాన్ని మనకు చేరవేస్తుంది. మనకున్న విశ్వాసం, మన ఇప్పుడు సండే స్కూల్ చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలకి సండే స్కూల్లో నేర్పించినప్పుడు, గృహాల్లో నేర్పించినప్పుడు వారు ఆ విశ్వాసాన్ని స్వాస్థ్యంగా పొందుతారు. అది యాజ్ ఏ పేరెంట్ వాట్ ఇన్హెరిటెన్స్ వీ కెన్ పాస్ ఆన్ టు అవర్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్. మనం ఇచ్చే స్వాస్థ్యం ఏమిటి? అన్నిటికంటే శ్రేష్టమైన స్వాస్థ్యం ఏమిటి? యేసుక్రీస్తులో ఉన్న ఆ ఉచితమైన రక్షణను, యేసుక్రీస్తును వారికి పరిచయం చేసి తద్వారా హెవెన్లీ ఫాదర్తో సంబంధాన్ని కలిగే విధంగా వారిని పెంచినట్లయితే అది గొప్ప స్వాస్థ్యంగా ఉంటుంది. సో ఫాదర్హుడ్ కెన్ పాస్ రిచ్ స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్. అందుకే చాలా కుటుంబాల్లో, సంఘాల్లో చూస్తే స్త్రీలు వస్తారు, పురుషులు రారు. ఏ సంఘాలు, హైదరాబాద్లో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా ఏ మీటింగ్లో కూడా ఆడవాళ్ళు ఎక్కువ వస్తారు, మగవాళ్ళు రారు. కానీ ఆ కుటుంబము బాగుపడాలి అంటే తండ్రి తప్పనిసరిగా ఒక స్వాస్థ్యాన్ని పిల్లాడికి ఇవ్వాలంటే ముందు తండ్రులైన వారు రక్షణ పొందాలి. సో ఈ ఫాదర్స్ డే రోజు తండ్రులందరికీ కూడా స్వార్థ అందేలాగా ఆ ఉద్దేశంతో బహుశా ఈ దినాన్ని ప్రత్యేకపరిచినట్టుగా నాకు అనిపిస్తుంది. అది దట్ మస్ట్ బి ది రీజన్. ఎందుకంటే తండ్రులుగా మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తుల్లో, ఆస్తిపాస్తులన్నింటిలో కూడా ఈ యొక్క స్వాస్థ్యం, ఆధ్యాత్మిక స్వాస్థ్యం, స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనము చూస్తాం. అందుకే ఇశ్రాయేలు ఆయన మా పితరుల దేవుడు అని చెప్పుకునేవారు. ఇశ్రాయేలు ప్రజలను దేవుణ్ణి పరిచయం చేయటానికి కీర్తన 44:1 ఒక మాట ఉంది. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము, మా పితరులు దాన్ని మాకు వివరించిరి. పితరుల యొక్క లేకపోతే తల్లిదండ్రుల యొక్క పాత్ర ఏంటంటే పిల్లలకు దేవుణ్ణి పరిచయం చేయాలి. వారికున్న
అనుభవం, ద స్పిరిచువల్ అనుభవాలను పిల్లలకు నేర్పించాలి. తద్వారా ఏమవుతుంది, ఆ స్వాస్థ్యము తరతరాలకు చేరుతూ ఉంటుంది. కొన్నిసార్లు విశ్వాసం ఒక తరం నుంచి ఇంకో తరానికి వెళుతుంది. మూడో తరము చాలా ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉన్నది. మూడో తరంలో ఆ విశ్వాసం కొనసాగలిగితే ఆ కుటుంబం వర్ధిల్లినట్టు. మొదటి తరం రెండో తరం బాగుంటుంది, మూడో తరం వచ్చే వరకు విశ్వాస భ్రష్టత్వానికి అవకాశము ఉంటున్నది. సో కాబట్టి పితృత్వము, ది ఫాదర్వుడ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ అండ్ ఆల్సో ఫాదర్వుడ్ ఈజ్ ఆల్సో కర్స్. ఇఫ్ ఫాదర్ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు గాడ్, if he is not saved, he is not a devoted man, then entire family suffers. ఇది కూడా మనము చాలా వరకు చూస్తాం. అందుకే నెహెమ్యా ప్రార్థనలో ఆ మాట అంటూ ఉంటుంది, నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. కొన్నిసార్లు ఈ పాపము శాపము తరతరాలుగా క్యారీ అవుతూ ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో ఈ యొక్క లైంగిక సంబంధమైన అపవిత్రతలు తరతరాలుగా కొనసాగుతుంది, తాగుబోతనం తరతరాలుగా కొనసాగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కారణం ఏమిటి అంటే, తండ్రులైన వారు తమ కుటుంబ క్షేమము నిమిత్తము, బిడ్డల క్షేమము నిమిత్తము రక్షణ పొంది దేవుని మార్గంలో జీవించినప్పుడు, సంఘ సహవాసములో ఉన్నప్పుడు ఆ కుటుంబము వర్ధిల్లుతూ ఉందని మనము చూడగలం. సో కాబట్టి మానవ తండ్రి అన్ని బాధ్యతలను నెరవేర్చలేడు, కానీ పరమ తండ్రి యొక్క మార్గాన్ని అనుసరించినప్పుడు దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా స్వీకరించి మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించినప్పుడు, దేవుని వాక్యపు సహాయముతో మనము తర్బీదు పొందినప్పుడు, ఆ మార్గాన్ని అన్వేషించినప్పుడు ఆయన మార్గంలో ప్రవేశించటానికి, మార్గంలో నడుచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. సో ఎవరం కూడా పరిపూర్ణము కాము, అందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాము. సో వీ ఆల్ నీడ్ సేవియర్, వీ ఆల్ నీడ్ టు యాక్సెప్ట్ అవర్ డివైన్ ఫాదర్. సో కాబట్టి ఈ యొక్క ఈ యొక్క పితృదినోత్సవ సందర్భంలో మనమందరం కూడా ఒక తీర్మానము, తండ్రులైన వారు ఒక తీర్మానము చేసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకు గొప్ప బాధ్యతను, ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు. ఏలీ యాజకుడు మీ అందరికీ తెలుసు, మనం చదువుకున్న లేఖన భాగంలో ఏలీ గొప్ప పరిచర్య చేశాడు. ఎక్కడ చేశాడు? ఎఫ్రాయిం అన్యంలో, సిలోహు ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో 40 సంవత్సరాల పాటు ఏం చేశాడు? ఆయన యాజకునిగా పనిచేశాడు. కానీ అతనితో పాటు అతని కుమారులు కూడా పనిచేశారు. ఆ కుమారుల గురించి ఒక మాట రాయబడి ఉన్నది, చూడండి ఒకసారి. 1 సమూయేలు గ్రంథంలో, వారు యెహోవాను ఎరగని వారు. ఒకసారి చూడండి 1 సమూయేలులో ఒక కేస్ స్టడీ నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. అంటే క్రమశిక్షణలో తల్లిదండ్రులు దేవుని బిడ్డలను పెంచకపోతే ఏ విధమైన పర్యవసానాలు కుటుంబంలో చోటేసుకుంటాయో మరి బైబిల్లో రాయబడిన ఒక వృత్తాంతాన్ని తీసుకొని పరిశీలన చేయాలని ఆశపడుతున్నాను. ఒకసారి చూడండి 1 సమూయేలు 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులైరి. వారు ఎక్కడ పరిచయం చేస్తున్నారు? ప్రత్యక్ష గుడారంలో పనిచేస్తున్నారు. ఎవరితో కలిసి పనిచేస్తున్నారు? తండ్రితో కలిసి పరిచర్య చేస్తున్నాడు. ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయనతో కలిసి పరిచర్య చేస్తున్నప్పుడు, ఆ పరిచర్య చేసేటప్పుడు దేవుణ్ణి ఎరగకుండా దేవునికి సేవ చేస్తున్నారు. అది చాలా గొప్ప భయంకరమైన పరిస్థితి. మెనీ పీపుల్ వాంట్ టు సర్వ్ గాడ్ వితౌట్ నోయింగ్ హిమ్. మీరందరూ కూడా ఆరాధన నడిపిస్తున్నారు, పాటలు పాడగలుగుతున్నారు, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. బట్ దెర్ ఈజ్ అ డేంజర్. సమ్ టైమ్స్ వీ కెన్ వర్షిప్ వితౌట్ knowing him, without having personal encounter with him. మన యొక్క స్వాస్థ్యాన్ని, రక్షణను మరి మనము పొందకుండా, యేసుక్రీస్తులో ఉన్న యొక్క
ఆ పాపక్షమాపణ పొందకుండా దేవుని పరిశుద్ధ మందిరంలో సేవ చేయటానికి ప్రయత్నం చేసినప్పుడు మనకు తెలియకుండానే కొన్ని అపరాధాలు జరుగుతాయి. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, యాక్చువల్గా బలి ఇచ్చిన తర్వాత ఆ మాంసాన్ని ఉడకబెడతారు. ఉడకబెడితే ఏమవుతుంది, అందులో ఉన్న ఫ్యాట్ అంతా కూడా హోమంలాగా దేవుని హోమంగా వెళ్ళిపోయినప్పుడు ఆ ఉడుకుతున్న మాంసంలో నుంచి కొంత భాగాన్ని యాజకుడు తీసుకొని వాడుకోవచ్చు. అయితే వీళ్ళు ఉడకబెట్టింది వీళ్ళకి ఇష్టం లేదు, ఫ్రై చేసుకొని తినాలనుకున్నారు. అందుకే ఏం చేశారు, పచ్చి మాంసం కావాలన్నారు. అంటే బాయిల్ చేయకూడదు, పచ్చిదే మాకు ఇవ్వండి అని పచ్చిదాన్ని తీసుకొని దాన్ని ఉడకబెట్టుకొని తినకుండా ఫ్రై చేసుకొని తినడానికి ప్రయత్నం చేశారు. అది ఒక గొప్ప నేరం, అది ఒక పాపం. అప్పుడు కూడా తండ్రి వాళ్ళని మందగించారు. ఈ నోస్ ఆ బలిని ఏ విధంగా అర్పించాలి, ఆ బలి యొక్క మాంసాన్ని ఏ విధంగా వీళ్ళ పార్ట్ వీళ్ళు తీసుకోవాలి, అవన్నీ కూడా ఖచ్చితంగా ఎవరికి తెలుసు, ఏలికి తెలుసు. పిల్లలకు నేర్పించాల్సింది పోయి నేర్పించలే. మనం కూడా పిల్లల్ని మనం సండే స్కూల్ తీసుకొచ్చినప్పుడు, గుడికి తీసుకొచ్చినప్పుడు, లేకపోతే ఇంట్లో మనం ప్రార్థన కూటానికి కూర్చోబెట్టినప్పుడు ఏమేమి ఉండాలా, వాళ్ళకు ఒక బైబిల్ ఇవ్వాలి, ఒక నోట్బుక్ ఇవ్వాలి, ఒక పెన్ ఇవ్వాలి, ఒక పాటల పుస్తకం కూడా ఇచ్చి క్రమంగా కూర్చొని వాళ్ళు ఆ క్రమాన్ని పాటించే విధంగా మనం నేర్పిస్తే వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత ఆ క్రమం నుంచి తొలగిపోరు. కొన్నిసార్లు మనం నిర్లక్ష్యంగా ఈ విషయంలో చూస్తే మరి చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. రెండవది ఏం చేశారు, అక్కడికి సేవ కొరకు వచ్చిన వారికి వాళ్ళు ఏం చేశారు, స్త్రీలతో శయనించారు. ఎంత భయంకరం! యాజకుని పిల్లలు నైతికంగా ఎంత మోరల్గా, ఎంత క్రమశిక్షణలో ఉండాలి. అదేవిధంగా మరి యేసుక్రీస్తు నామంని ధరించిన మన కుటుంబాల్లో కూడా పాపం విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలి. నియమ నిబంధనల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలి. తప్పొప్పులను స్పష్టంగా చెప్పగలగాలి. ఎలాంటి ఉదాసీనత మనకు ఉండకూడదు. అందుకే మన పిల్లలకి ముందు నుంచే ఈ ఆజ్ఞలన్నింటినీ కూడా నేర్పిస్తే చక్కగా వాళ్ళు భవిష్యత్తులో మలుచుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళు వీటన్నిటిని బట్టి చూస్తే తండ్రి యొక్క ప్రభావము పిల్లల మీద ఏమాత్రం అంటే మంచి ప్రభావము లేదు. బై డిఫాల్ట్ వీళ్ళన్నీ కూడా ఈ యొక్క దుర్మార్గపు విషయాలను నేర్చుకున్నారు. సో అన్లెస్ అంటిల్ వీ హ్యావ్ అవర్ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ అవర్ చిల్డ్రన్, దే బై డిఫాల్ట్ దే బికమ్ బ్యాడ్ పీపుల్, ఇండిసిప్లిన్ వచ్చేస్తుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇది తెలిసిపోయింది యాజకునికి. తెలిసినాక ఆయన ఏమన్నాడంటే, ఈ జనుల ముందర మీరు చేయుచున్న చెడ్డ కార్యములు నాకు వినబడినవి, ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? తర్వాత, నా కుమారులారా ఇలాగూ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరుడికి నరుడు తప్పు చేసినట్లా దేవుడు విమర్శ చేయును కానీ, ఎవరైనాను యెహోవా విషయంలో పాపము చేసినట్లా వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును. సో ఇతను చేయవలసింది ఏముండే, మామూలుగా మాట్లాడి ఇట్లా చేయొద్దు, తప్పు తప్పు అన్నాడు అంతే తప్ప వారిని డిస్క్వాలిఫై చేయాలి, వారికి ఎలాంటి శిక్షను విధించలే. వారిని ఏం చేయాల్సింది, ఆ పదవి నుంచి ఇమ్మడిగా తప్పించాల్సింది. వాళ్ళు చేస్తున్న కొద్దీ నోటి మాటగా చెప్పాడు కానీ కఠినంగా శిక్షించలేదు. సమ్ టైమ్స్ వీ నీడ్ టు టేక్ రాడికల్ స్టెప్స్. మామూలుగా మందలిస్తే ఓకే, కానీ కొన్నిసార్లు పర్యవసానాలు వివరించి వారిని దాని నుంచి తప్పనిసరిగా ఆ పని మానుకునేలాగా చేయాల్సింది పోయి ఆయన చేయలేదు. కారణం ఏమిటంటే ఆయన కొంచెం ఉదాసీనత వ్యక్తం చేశాడు. కారణం ఏమిటంటే ఒక మాట అక్కడ ఉన్నది చూడండి, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేసి, అంటే అతిగా గారాభము చేస్తున్నాడు. ఈ పిల్లల్ని మనం దండిస్తే, వీళ్ళని గద్దిస్తే వీరు ఏమైపోతారేమో, ఇంటి నుంచి పారిపోతారేమో, లేకపోతే ఇంకేదైనా అఘాయిత్యం చేసుకుంటారనేమో
ఇవాళ రేపట్లో తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగానూ మందలించలేకపోతున్నారు. చట్టాలు కూడా అలాగే వచ్చాయి. కానీ దేవుని బిడ్డలముగా మరి ఆ యొక్క బాధ్యతను దేవుడు మనకి ఇచ్చాడు. తల్లిదండ్రులుగా ముఖ్యంగా తండ్రులకు గొప్ప బాధ్యతను ఇచ్చాడు. ఏంటంటే వీ మస్ట్ బి ఏ డిసిప్లినరీని, క్రమశిక్షణలో పిల్లల్ని తప్పనిసరిగా పెంచాలి. ఏమాత్రం ఉదాసీనత ఉంటే ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చాయి. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ యొక్క యాజక పదవి నుంచి ఆ కుటుంబాన్ని తొలగించేశాడు. అంతేకాకుండా ఇంకో గొప్ప నష్టాన్ని కూడా వారికి కలిగేలాగా చూశాడు. చూడండి, ఇంకొక మాట ఉన్నది చూడండి. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకారముందుదురు. ఆలకించుము, రాగల దినములలో నీ బలమును నీ పితరుల ఇంటి బలమును నేను తక్కువ చేతును, నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును. ఎంత భయంకరమైన శాపం! ఈ ఓస్ని ఫినాహాస్ అయిన ఈ ఇద్దరు కుమారులు, ఈ యొక్క ఏలీ కుమారులు, వీరిద్దరూ కూడా ఏం చేశారు? యుద్ధంలో చనిపోయారు. మందసాన్ని ఎవరు తీసుకెళ్లారు? మందసాన్ని తీసుకుపోయారు యుద్ధానికి. దానికి కూడా అనుమతి ఇచ్చాడు ఏలీ. తర్వాత చివరికి ఏలీ కూడా చనిపోయాడు. మరి తర్వాత ఎవరు వచ్చారు? సమూయేలు వచ్చాడు. సమూయేలు కుమారులు కూడా మరి అన్యాయంతో లంచము తీసుకొని అన్యాయాన్ని న్యాయంగా మార్చడం మొదలుపెట్టినప్పుడు వారిని కూడా దేవుడు దించేశాడు. సమూయేలు తర్వాత అతని కుమారులను కూడా దించేసి సౌలును రాజుగా నియమించాడు. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పాలించే థియోక్రసీగా ఉన్న ఆ దేశాన్ని ఒక రాజును నియమించటానికి అవకాశం వచ్చేలాగా ఈ యొక్క సమూయేలు కుమారులు మార్చటం ద్వారా ఆ వ్యవస్థను మొత్తం రద్దు చేసి దేవుడు వారి మీద సౌలును రాజుగా నియమించాడు. ఆ విధంగా ఇశ్రాయేలు యొక్క సమాజం అంతా కూడా దేవునికి దూరంగా నడచటానికి అవకాశము ఏర్పడింది. మళ్ళీ దావీదు వచ్చేంత వరకు, సొలొమోను వచ్చేంత వరకు, ఆ తర్వాత కూడా దేశంగా వివిధ భాగాలుగా విడిపోయింది. మరి చెరపట్టబడిన ఆ చరిత్రను కూడా మనం చూస్తాం. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలన మాత్రము కోరకూడదు అని సామెతలు 19:18 మనం చూస్తాం. సామెతలు 13:24 బెత్తము వాడిని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును. శిక్షించడం అంటే కొట్టడం కాదు, తిట్టడం కాదు, నిష్ఠూర పెట్టడం కాదు, వారిని గురించి ప్రార్థించాలి. ఇవాళ రేపట్లో కొన్నిసార్లు మాటల ద్వారా కూడా మనము కొన్నిసార్లు మానవ తల్లిదండ్రులుగా దుర్భాష ఎక్కువగా వాడుతూ ఉంటాం. కొంచెం కోపం వచ్చినప్పుడు వారిని మరి ఆయాస పెట్టేలాగా, వారికి మనసు గాయపరిచేలాగా మాట్లాడుతూ ఉంటాం. కానీ మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయటం ద్వారా పిల్లలు ఏదైనా వికృత ప్రవర్తన ఉన్నప్పుడు, విపరీత ప్రవర్తన ఉన్నప్పుడు, మన మాట ద్వారా అది సాధ్యం కానప్పుడు, ఇంకే విధంగానైనా సాధ్యం కానప్పుడు ఒకదాని ద్వారా మనం సాధ్యం చేయగలం. దేని ద్వారా? ప్రార్థన చేయడం. దేవుడు ఆత్మను కార్యము వారిలో జరిగించేలాగా, వాక్యము ద్వారా వారిలో పరివర్తన తీసుకొచ్చేలాగా చేయగలడు. కారణం ఏమిటంటే మనం డైరెక్ట్ ఎన్కౌంటర్ ద్వారా ఇబ్బందులు వస్తాయి, కానీ పరోక్షంగా ఇండైరెక్ట్గా దేవుని మరి పాదాల చెంత మనము మన పిల్లల గురించి ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పనిసరిగా మన యొక్క కుటుంబాల్లో ఆ యొక్క విశ్వాస స్వాస్థ్యాన్ని కొనసాగించటానికి, అంతేకాకుండా వారి యొక్క గౌరవమే మన గౌరవం. ఇఫ్ దే ఆర్ వెల్ ట్రైన్డ్, వెల్ బిల్ట్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్, దట్ క్రెడిట్ గోస్ టు అస్ ఓన్లీ. తల్లిదండ్రులుగా మనం మరి గౌరవం పొందుతాము. అంతేకాకుండా అతిశయించటానికి కూడా దేవుడు అనుకూలపరుస్తాడు. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు మనకు పరమ తండ్రిగా ఉన్నాడు. ఆయన మనల్ని పోషకుడు, మనల్ని సృష్టించినవాడు, మన బాధ్యతను ఆయన తీసుకున్నాడు. అయితే ఆయన పరిశుద్ధుడైన దేవుడు
మరి ఆయన బిడ్డలు కూడా పరిశుద్ధంగా జీవించాలని కోరుతున్నాడు. ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. కనుక మనమందరం కూడా పాపులమే. యేసుక్రీస్తులో మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి తండ్రులైన మనము మరొకసారి ఆ పరమ తండ్రిని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యొక్క ఉచితమైన కృపను మనం స్వీకరిస్తాం. యేసుక్రీస్తులో మన యొక్క పిలుపును, మన యొక్క ఏర్పాటును స్థిరపరచుకొని మనకిచ్చిన కుటుంబాల పట్ల బాధ్యతాయుతంగా నడుచుకోవటానికి మనము సంసిద్ధులు కావాలని, సమర్పించుకోవాలని మరి వేదిక మీద నుంచి నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అంతేకాకుండా పిల్లలైన వారందరూ కూడా మన తల్లిదండ్రులను గౌరవించాలి, వారిని ప్రేమించాలి, వారిని సన్మానించాలి. ఎందుకంటే వారు మన ద్వారా జీవిస్తూ ఉంటారు. వారిని గౌరవించాలి. మనం ఏమి సాధించినా ఆ విజయాలన్నింటిలో కూడా వారిని భాగస్వాములుగా చేయాలి. అందుకే ఎన్ని ఉన్నతమైన శిఖరాలు ఎక్కినా తండ్రిని సన్మానించినంత సంతృప్తి మనకు కలగదు. సో కాబట్టి మన తల్లిదండ్రులను సన్మానిద్దాం. దీర్ఘాయుష్మంతులు అవటానికి, వర్ధిల్లటానికి మనము మన తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి. మరి ఎప్పుడైతే మనము పరమ తండ్రిని ఆయన ఆరాధిస్తామో, ఆయనను గుర్తిస్తామో, ఆయన స్వీకరిస్తామో, యేసుక్రీస్తులో ఆయనతో మనకు సంబంధం కలిగి ఉంటామో, ఆయనతో సహవాసము చేస్తామో, అప్పుడు మన యొక్క పితృత్వం కూడా వర్ధిల్లుతుంది, ప్రక్షాళన చేయబడుతూ ఉంటుంది, కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారుతూ ఉంటుంది. అంతేకాకుండా రక్షింపబడిన కుటుంబము అంతయు కూడా ఒకరి పట్ల ఒకరు సహనము కలిగి సంతుష్టితో సమాధానముతో మరి సంతోషించగలుగుతూ ఉంటుంది. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు, యెహోవాను మాత్రమే సేవించదమని యెహోషువ ఎలాంటి అయితే నిర్ణయం చేశాడో అలాంటి నిర్ణయాన్ని మనం అందరం కూడా చేసుకోవాలని, కుటుంబ యజమానులుగా అది మన బాధ్యత అని నేను మీకు గుర్తు చేస్తున్నాను. మరి యేసుక్రీస్తులో మనకు ఇవ్వబడిన ఈ యొక్క ఆధిక్యతను, ఈ యొక్క బాధ్యతను మన పరమ తండ్రి ఆశీస్సులతో మనము నెరవేర్చుదుము గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.